మౌలాలీలో గుట్టు చప్పుడు కాకుండా డ్రగ్స్ తయారు చేస్తున్నటువంటి ఒక ఇండస్ట్రీ మీద ఏప్రిల్ 20న నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేశారు. ఆ దాడుల్లో భాగంగా మొత్తం ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది. ఆ ముగ్గురిని కస్టడీకి తీసుకొని విచారించిన అనంతరం అనేక అంశాలు కూడా బయటపడ్డాయి. అందులో భాగంగానే మరొక ఇద్దరిని సైతం కూడా నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా ఏప్రిల్ 20న ఏదైతే నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు దాడులు చేసినటువంటి క్రమంలో దాదాపు 17 కోట్లు విలువ చేసేటటువంటి డ్రగ్స్తో పాటు కొన్ని కిలోలకు సంబంధించినటువంటి ముడి సరుకును సైతం స్వాధీనం చేసుకోవడం జరిగింది. అరెస్ట్ అయినటువంటి వారిలో లక్ష్మీ కుమార్తో పాటు రమేష్ గౌడ్, శ్రీనివాస్ ఈ ముగ్గురు కూడా నిందితులుగా ఉన్నారు. ఆ ముగ్గురిని కస్టడీకి తీసుకుని విచారించిన అనంతరం వీళ్ళు అసలు డ్రగ్స్ ఎక్కడి నుండి తయారు చేస్తూ ఉన్నారు, అంతేకాకుండా వీళ్ళు తయారు చేసిన తర్వాత ఏ రాష్ట్రాలకి పంపిస్తూ ఉన్నారనే దానికి సంబంధించి కూడా ఇన్వెస్టిగేషన్ చేశారు, వాళ్ళని విచారించడం జరిగింది. అందులో భాగంగానే మాణిక్య రెడ్డి అనే ఒక వ్యక్తి పేరును ప్రస్తావించారు. అయితే లక్ష్మీ కుమార్, మాణిక్య ఈ ఇద్దరికి కూడా ఏప్రిల్ 16న ఒక ఒప్పందం కుదిరింది. అదే ఎస్ఎంకి సంబంధించినటువంటి ఒక కంపెనీలో యూనిట్ 1, యూనిట్ 2 ఉంటాయి. యూనిట్కి సంబంధించి ఈ మాణిక్య రెడ్డి అతనికి ఎవరైతే లక్ష్మీ కుమార్కి ఇవ్వడం జరిగింది. లక్ష్మీ కుమార్తో పాటు మిగిలిన ఇద్దరు, అంతేకాకుండా ఆ పరిశ్రమలో పనిచేసేటటువంటి కెమిస్ట్రీకి సంబంధించినటువంటి ఉద్యోగులతో ఈ మెఫెడ్రిన్తో పాటు అల్ఫాజోలాన్కి సంబంధించినటువంటి డ్రగ్స్ను తయారు చేశారు. ఆ డ్రగ్స్ను అంతా కూడా మహారాష్ట్రతో పాటు ఆయా రాష్ట్రాలకి సరఫరా చేసేందుకు వీళ్ళు ప్లాన్ వేశారు. ఆ తర్వాత ఈ సమాచారం అంతా అధికారులకు తెలియడము ఏప్రిల్ 20వ తారీఖున ఇక్కడ ఎస్ఎంకి సంబంధించినటువంటి సెకండ్ యూనిట్లో ఈ సోదాలు చేశారు. ఆ సోదాల్లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటపడింది. ఆ తర్వాత మాణిక్య రెడ్డితో ఉన్నటువంటి సంబంధాలు, అంతేకాకుండా మాణిక్య రెడ్డి ఎస్ఎం యూనిట్ 2కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారు. అతనుతో పాటు మరొక వ్యక్తిని సైతం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఓవరాల్గా కూడా ఏప్రిల్ 20న ఏదైతే ఈ భారీ మొత్తంలో పట్టుబడినటువంటి డ్రగ్స్కి సంబంధించి ఎవరి ప్రమేయం ఉంది అనే దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగానే తాజాగా ఈ ఎస్ఎం యూనిట్ 2కి సంబంధించినటువంటి మాణిక్య రెడ్డితో పాటు మరొక వ్యక్తిని సైతం కూడా ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం వీళ్ళ ప్రమేయమే ఉందా, ఇంకెవరైనా ప్రమేయం ఉందా, అంతేకాకుండా తయారు చేసినటువంటి డ్రగ్స్ అంతా ఏ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు అనే దాని మీద పోలీసులు ఫోకస్ పెట్టినట్టుగా అయితే తెలుస్తోంది.